ఆత్రేయస గోత్రజాతం జగన్నాథార్య సుపుత్రం శ్రీ పార్థసారథిం వందే మాతులం మహిమాతులం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, ఇప్పుడు చెప్పుకోబోయే పర్ణశాలలో జైమిని వేదపాదస్తవం. ఇది పర్ణశాల 63వ భాగం. దీంట్లో మన పిల్లలకి మందకుడితనం తగ్గాలి, అంతేకాదు పొగరుమొత్తనము, అత్యుత్సాహము, చదువు మీద దృష్టి లేకపోవడం, కేవలం ఆటపాటలు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఇలాంటిది తగ్గాలి. వాళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం కావాలి చదువు లోపల అన్న, అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలన్నా, పోటీ పరీక్షల్లో, దానికోసం ఇది చక్కటి మంత్రం ఉపయోగిస్తుంది. పిల్లల చేత తప్పనిసరిగా ఒక 120 రోజుల పాటు ప్రతిరోజు 27 సార్లు చదివించండి. పటిక బెల్లం నివేదన చేసి వాళ్ళని ప్రసాదంగా తీసుకోమనండి. ఇది సూర్య భగవానుడికి కానీ, విష్ణువుకి కానీ, ఏ ఇతర దేవతలకు కానీ సరే ఎదురకుండా కూర్చుని చేయండి. తులసి కోట దగ్గర తల్లిగారు కానీ, తండ్రి గారు కానీ ఒక దీపం వెలిగించండి వాళ్ళ పేరుతోటి. పెద్దలైతే 108 చేయడం చాలా మంచిది. వాళ్ళు 27 సార్లు చదవడం మొదలుపెట్టిన 10 రోజుల లోపల వాళ్ళల్లో తేడా వచ్చి తీరుతుంది. గమనించండి. సూర్యాయై దేవేభ్యో మిత్రాయ వరుణాయ చ ఏ భూతస్య ప్రచేతసః ఇదం తేభ్యో అకరం నమః. దీంట్లో కూడా ద్విత్వాక్షరాలు, సమాసాలు ఏమీ లేకుండా చెప్తున్నాం, గమనించండి. సూర్యాయై, సూర్యుని కోసం. ఇంకో చమత్కారం ఉంది. సూర్య అని చెప్పడంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కంటే ముందు వచ్చే ఉషస్సుకి పేరు సూర్య అని కూడా ఉంది. లేదు, ఎలా తీసుకున్నా అభ్యంతరం లేదు. సూర్యాయై దేవేభ్యో, దేవతలకందరికీ కూడా ఆ సూర్యుడితో పాటు కథలు వచ్చే ఇతర దేవతలు ఉన్నారే వాళ్ళందరికీ. మిత్రాయ, మిత్రుడు సూర్యునిలో ఒక రూపము. మనం ఎలాగైతే సలహాలు ఇచ్చి రక్షిస్తుంటాడో, మన దోషాలు తొలగిస్తాడో అలాంటి మిత్రుని వలె. వరుణాయచ, వరుణుడు మన శరీరం అంతా కూడా ఆవరించి ఉంటాడు. మన పాపపుణ్యాలు విచారిస్తాడు, పాపములని తొలగిస్తాడు, పుణ్యములను వృద్ధి చేస్తాడు. పాపం చెయ్యబోతుంటే మనస్సులో ఉండి జాగ్రత్త అని చెప్తాడు. అందుకని వరుణాయ ఏ భూతస్య ప్రచేతసః, ఇంకా ఏ జీవులు, ఏ దేవుళ్ళు ఉన్నారో ప్రచేతసులు, మన లోపల ఆ చేతన కలిగించేవాళ్ళు. దే విల్ ఇగ్నైట్ అవర్ స్పిరిట్, ప్రాంప్ట్నెస్ కలిగిస్తారు. వాళ్ళకి ఇదం తేభ్యో అకరం నమః, వీళ్ళందరికీ కూడా మేము నమస్కరిస్తున్నాను. ఇది ఋగ్వేద మంత్రం. సూర్యాయై. మనుషులందరూ శుభ్రంగా నిద్రపోతుంటే మొదట పక్షులని, తర్వాత పశువులని మేల్కొలుపుతాడు సూర్య భగవానుడు. సూర్యకాంతి పడగానే పక్షులు కంటి రెప్పలు తెరుస్తాయి. కొంచెం సూర్యకాంతిలో మార్పు వస్తుండగా నెమ్మదిగా రెక్కలు టపటప కొట్టుకుని కింది కొమ్మ మీదకు వస్తాయి. కొంచెం సూర్యకాంతిలో తేడా రాగానే అప్పుడు కూస్తాయి, 4 దిక్కులకి పరిగెడతాయి. పశువులు అంతే. అలాగే సూర్యాస్తమయం కూడా పక్షులకి, పశువులకి తెలిసినంత బాగా మనకి తెలియదు. వాచీలు చూసుకుంటాం, అలారం టైం పీసులు పెట్టుకుంటాం, మోగ్గానే ఎత్తి మీద ముట్టి మళ్ళీ నిద్రపోతాం. పశువులు కానీ, పక్షులు కానీ ఒక్కసారి నిద్రకు ఉపక్రమిస్తే ఆ నిద్ర అయ్యేదాకా లేవవి. ఒక ఉండొచ్చును, విశ్రాంతిగా ఉంటే తప్ప నిద్రపోవు జంతువులు చూడండి. కాకి కూడా అందరికంటే ఆఖరిని నిద్రపోతుంది. మొదటగా మెళుగు తెచ్చుకునేది కోడి.
ఇది అందుకని సూర్యాయై దేవేభ్యో మిత్రాయ. ఎవరు చెప్పారండి తుమ్మెదలకి ఇదిగో తెల్లారింది ఆ మకరందం కోసం బయలుదేరండి? పక్షులకు ఎవరు చెప్పారండి? చేపలకు ఎవరు చెప్పారండి? ఆవులకు ఎవరు చెప్పారండి తెల్లారిందని? అందుకని మిత్రాయ ప్రేరణ కలిగిస్తాడు. వరుణాయచ నీటి లోపల ప్రవేశిస్తే మన శరీరం వణకడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వరుణదేవుడు మనమే చూపించే ప్రభావము. అంచేత చక్కటి స్నానం చేయమంటారు మన వాళ్ళు. స్నానం చేసేటప్పుడు ఒక 7 ఆవగింజలు ఆ నీళ్లల్లో వేసుకుని ఆ నీళ్లతోటి స్నానం చేయండి. ఏ భూతస్య ప్రచేతస ఇవే కాకుండా ఇతరములైన తత్వములు ఏమున్నాయో మన ప్రచోదన చేసేవి వాళ్ళందరికీ కూడా ఇదం తేభ్యో అకరం నమః. ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం, తూర్పు దిక్కుకి తీరి నమస్కరించడం, ఆకాశం వైపు చూసి నమస్కరించడం, దేవాలయం ఇదంతా దీనికి కారణం. దీనివల్ల మందకొడితనం తగ్గుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, పోటీ పరీక్షల్లో జయం కలుగుతుంది. పిల్లలైతే పగటిపూట 27 సార్లు, సాయంకాల పూట 11 సార్లు చదువుకునే ముందు చదువుకోండి. పోటీ పరీక్షల్లో విజయం మీది, అది గమనిస్తారు. స్వస్తి. పొద్దున్నే నైవేద్యం పెట్టండి, సాయంకాలం అక్కర్లేదు. ఇది. అలాగే ఇంకొక మంత్రం ఏమిటంటే విహ్వల స్థితిలోంచి బయటపడాలి. ఇప్పట్లో చాలామంది విద్యార్థులు ఎంచేత చదువుకోవడానికి వాళ్ళకి టైం ఉండవు. ఎలాగో తెలుసిన పొద్దున్నే 7ంటికి బస్సు ఎక్కించి వాడిని గెంటి పారేస్తారు. వాడు 9 నుంచి సాయంకాలం 5 దాకా రకరకాల పేర్లు, స్టడీ అవర్లు దుంప తెగిపోయి దంచడం, రుబ్బడం, పిండడం. మార్కులు తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చాయి చూడడం ఉండదు. ఎన్ని తక్కువ వచ్చాయి? 25కి 3 తక్కువ వచ్చాయా? పట్టు దెబ్బలు. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చాలా చోట్ల ఫిజికల్ డైరెక్టర్ల పేర్లు పెట్టి ఉంటారు కొంతమంది. వాళ్ళు కాదు, ఇలా దంచడానికే వచ్చి కూర్చున్నారు. మేము చూసాం చాలా కాలేజీలు, చాలా స్కూళ్ళు మాట్లాడటంలే. ఒకప్పుడు మార్కులు తగ్గితే ఎందుకు పోయి చూసావురా, ఇది ఏం తప్పావో చూసావా, చదువుకుని రారా, 2 సార్లు చెప్పేవారు, వినకపోతే 3వసారి కొట్టేవారు. అది ఇప్పుడు లేవు. అలాగా అంతా కూడా అద్దంతరం. ఏమన్నా అంటే పుస్తకాలతో వస్తుంది. చివరికి నీ పేరేమిట్రా అంటే వాడు చెప్పడు. ఏబిసిడి అని చెప్తే అప్పుడు దాంట్లో ఉందో లేదో చెప్తాడు. వాడు కర్మ, అది అలవాటైపోయింది వాడికి. అలాగే ఇంటికి రాగానే పుస్తకాలు అవతల పారేస్తున్నాడు. ఎవరైనా ఇంటికి వచ్చి చదువుతున్నారండి? ఆ కాలేజీలో చదివిస్తారండి, స్కూల్లో ఏమొచ్చింది నీకు? అలాంటి స్థితి పోతుంది, విహ్వల స్థితి. ఒక ప్రముఖులు ఉండేవారు, బ్రహ్మాండమైన పోటీ పనులు చెప్తారని చెప్పి. నిజమే, ఆయన 2 ఏళ్ళు పాఠం చెప్తే ర్యాంకులు వచ్చిన మాట నిజమే. వాళ్ళంతా పెద్ద పెద్ద కాలేజీలో చేరిన వాళ్ళు ఫైనల్ ఇయర్ లోపల ఆత్మహత్యలు చేసుకునేవారు. కనీసం ఏడాదికి 20 మంది ఉండేవారు. నేను పేర్లు చెప్పట్లేదు. ఎందుకైంది అలాగా? ఇక్కడ దంచి 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 వదిలిపెడుతున్నారు, అక్కడ అలా ఉండటం లేదు. అలాగే అమెరికాలో పెడుతున్నారు, విహ్వల స్థితి. అలాంటి దాంట్లో మీ పిల్లల్ని బయటపడేయండి. అదేమిటి? దుర్ముఖం, దుష్క్రియం, దుష్టం, రక్షమాం, ఈశ, దుర్దశం, మాదృశం, మాదృశానాం అహం న త్వదన్యం విందామి రాధసే. నువ్వు తప్ప నాకు మార్గం లేదయ్యా. శ్మశానంలో ఉంటావా? పాములు ఆభరణంగా ధరించావా? ఇల్లంటూ లేదా? అయినా ఎంత ఉత్సాహంగా ఉంటావయ్యా, ఎంత గొప్పగా ధ్యానం చేస్తావయ్యా. అందుకని నేనంటున్నాను, దుర్ముఖం. మేము సరైన ముఖము లేని వాళ్ళము. అంటే అర్థం ఏమిటి? ఏది ఎలా చేయాలో తెలియని వాళ్ళము. దుష్క్రియం, మా కర్మానుష్ఠానంలో ఏదీ పద్ధతి లేదు. అది ఇలా చెయ్యొచ్చా చేయకూడదా చెప్పేందుకు ఎవడు లేడు. ఇలా చెయ్యి అంటవి, చేస్తుంటే రావటంలే. దుష్క్రియం. దుష్టం అంటే సరైన పద్ధతిలో వెళ్లకుండా మాకు తోచినట్టుగా ఉంటాం. రక్షమాం, ఈశ, నన్ను రక్షించవయ్యా. ఈ 3 పదాలకి వేదాంతార్థం వేరే ఉంది. రక్షమాం, ఈశ. దుర్దశం, చెడ్డ దశలో పడున్నాం. పిల్లల కోసం, ఎల్కేజీ పిల్లాడి కోసం ఏడాదికి ఆడపిల్ల కోసం కానీ 5 లక్షలు ఖర్చు పెడతారు. నిజంగా 5 లక్షలకి సరిపడ
విజ్ఞానం వాళ్ళకు వస్తుందా? ఆలోచించారా మీరు ఎప్పుడైనాను? లేదు. ఏమన్నా అంటే మీరంతా వీధి బళ్ళు చదువుకున్నారని. వీధి బళ్ళు చదువుకున్న వాళ్ళే వేలి ముద్రల వాళ్ళే లక్షలు సంపాదించారు. మరి మీరేం చేస్తున్నారు? అంచేత పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఖర్చు పెట్టండి, కానీ ఈ స్థితి తీసుకురాకండి. దుర్దశం మాదృశం మాదృశానాం అహం నత్వదన్యం విందామి రాధసి. నిన్ను మించినవాడు లేడయ్యా. ఒకప్పుడు మా నాయనగారు ఉండేవారు. ఆయన బీఈడీగా పనిచేసేవారు. మా ఊళ్ళో పల్లెటూళ్ళల్లో నేర్చుకోవడానికి వచ్చేవారు. వాడు ఏబీసీడీల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామర్ దాకా నేర్చుకుని, అంటే ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకుని చి అని విడిపోయారు ఆయన దగ్గర నుంచి. అక్కడి నుంచి పరీక్షలో ఫెయిల్ అయ్యేవాళ్ళు, వెనక్కి వచ్చేవాళ్ళు మళ్ళీను. అంటే పాఠం చెప్పేవాడిని గౌరవించడం ఆనాడు తప్పింది, ఈనాడు తప్పింది. భగవంతుడినా ప్రార్థిద్దాం కనీసం మనం. మీకు తెలియదు, ఒక వ్యక్తి ఉండేవాడు కాలేజీలోను. వాడు చేసే ఉద్యోగం గణిత శాస్త్రమే, కానీ 5 రకాల ఇంజనీరింగ్ సబ్జెక్టులు చెప్పేవాడు. వాడు ఉన్నన్నాళ్ళు అందరూ అడిగేవారు. వాడు రిటైర్ అయిపోయిన తర్వాత వాడిని తాలింపులో కరివేపాకు రెబ్బలా చూస్తున్నారు. అవసరం లేదు. అలాంటి స్థితిలోంచి బయటపడాలి. మీ పిల్లలు గమనించండి. దుర్ముఖం దుష్క్రియం దుష్టం రక్షమాం ఈశ దుర్దశం మాదృశం మాదృశానాం అహం నత్వదన్యం విందామి రాధసే. కొన్ని పదాలు ఎక్కువ చేర్చడం జరిగింది దీంట్లో, పర్వాలేదు. అలాగే ఇంకో మంత్రం కూడా ఉంది, ఇది కొంచెం పెద్దవాళ్ళ కోసం. భవాఖ్యేన అగ్నిన శంభో రాగద్వేష మదార్చిష దయాళో దక్ష్యమానానాం అస్మాకం అవితాభవ. నాయన, అస్మాకం అవితాభవ, మాకు రక్షకుడి కావయ్య. దయాళో, దయ కలిగినవాడా. ఎలాంటి వాళ్ళం? దక్ష్యమానానాం, దహించుకుపోతున్నామయ్యా. వీటి వల్ల తెలుసా? భవాఖ్యేన అగ్నిన, ఈ సంసారం అనే అగ్ని లోపల పడి కాలిపోతున్నాం, బయటికి రావడానికి లేదు, అక్కడే ఉన్నాం. రాగద్వేష మదార్చిష, రాగము ద్వేషము మదమనే ఈ జ్వాలలతో ఉన్నాం. అందుకని ఓ శంభో దయాళో అస్మాకం అవితాభవ, మాకు రక్షణ కలిగించవయ్యా. సంసారమే పెద్ద అగ్ని, దాంట్లో రాగద్వేష మదములు అగ్ని జ్వాలలు. అలాంటి సమయం లోపల మేమంతా పడిపోయినాం. నువ్వేమో శంభుడివి, దయాళువి, అలాంటి వాడివి గనక అస్మాకం అవితాభవ, రక్షకుడివి రావయ్యా. ఎందుకంటారా? పిల్లవాడు దెబ్బలు తగిలి ఏడుస్తుంటాడు. తల్లి ఒక్కసారి లేదు నాన్న తగ్గిపోతుంది కదా, వాడు అంత నొప్పి కూడా హాయిగా చూస్తాడే. అంటే నొప్పి ఉంటుంది, కానీ తల్లి ఒడిలో ఉండేసరికి ఆ బాధవాడు మర్చిపోతున్నాడే. అలా రక్షించవయ్యా. మళ్ళీ మరొక్కసారి భవాఖ్యేన అగ్నిన శంభో రాగద్వేష మదార్చిష దయాళో దక్ష్యమానానాం అస్మాకం అవితాభవ. ఇంకొక శ్లోకం ఉంది, అది కూడా మనకే ఉపయోగిస్తుంది. పరదారం పరావాసం పరవస్త్రం పరాశ్రయం హర పాహి పరాన్నం మాం పురునామన్ పురుష్ఠుతం. మా బతుకులు ఎలా తగలడ్డాయో తెలుసా స్వామి? పరదారం, దార అంటే ఎవరు? భార్య. భార్య పక్కనుంటుంది కానీ ఆమెకి నా మీద దృష్టి ఉండదు, ఇతరుల మీద మనస్సు ఉంటుంది. అంటే ఇప్పుడు ఆవిడ నా భార్య, పరదార. ఆలోచించండి. రెండో అర్థం ఏంటి తెలుసా? పరదారం, పరుల చేత చీల్చబడుతున్నాను నేను. పరదారం. పరావాసం, ఇల్లు నాది అని చెప్పుకుంటాను, ఆ ఇంట్లో నేను ఉన్నట్టు కాదయ్యా. పరావాసం, పరుల పంచనే జీవించాల్సిన గతి పడుతోంది. పరవస్త్రం, వస్త్రం ధరిస్తున్నానే, ఈ వస్త్రాన్ని నేను తయారు చేసుకుంటున్నానా? లేదు, ఎవడో కొనిస్తే ధరిస్తున్నాను, ఎవడో తయారు చేస్తే ఉంటున్నాను. అంటే ఏది నా సొంతం అన్నదే లేదు కదయ్యా. పరవస్త్రం. పరాశ్రయం, నేను సొంతంగా నిలబడలేని స్థితిలో ఉన్నాను, ఇతరులని ఆశ్రయించి ఉన్నాను. ఆఖరికి ప్రపంచంలోకి వద్దామన్నా చెట్టు కింద ఉంటే చెట్టునే ఆశ్రయము, కొండ గుహలో ఉన్నట్టయితే కొండని ఆశ్రయము. ఇలాంటి వాటికంటే
నిన్ను నీ చేత చీల్చబడితే నాకు ఆనందం. నీ దగ్గర ఉంటే నీలాగే దిగంబరుడు, అది నాకు ఆనందమే. నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టే తిండి కూడా నాదే. హర పాహి పరాన్నం, పరాన్న జీవిని. అలాంటిది మాం పురునామన్ పురుష్ఠుతం. స్వామి నన్ను రక్షించవయ్యా. పురుష్ఠుత ఎందరి చేతో స్తుతించబడేవాడ. పురునామన్ ఎన్నో వైభవాలిచ్చువాడ. రక్షించు, స్వతంత్రంగా బతికేలా చెయ్యవయ్యా భగవంతుడా అని ప్రార్థన చేస్తున్నాడు జైమిని. ఈ స్తోత్రంతో ఇది మనం 63వ భాగాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇంకో భాగంలోకి మళ్ళీ వెళ్దాం. స్వస్తి.